అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి జాతకుల ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం గోచార ఫలితాలను ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ధనుసు రాశి ఇది రాశి చక్రంలో 9వ రాశి. ఇది రాశి చక్రంలో 240 నుండి 270 డిగ్రీల సంబంధం కలిగి ఉంటుంది. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్ర 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదం కింద జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బృహస్పతి. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మీకు కొంచెం ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాల్లో వృత్తిపరంగా మీకు అదనపు పనిభారం మరియు మీ సహోద్యోగులతో కొన్ని అపార్థాలు ఉంటాయి. మీపై అధికారుల నుండి తక్కువ మద్దతు ఉంటుంది. ఫలితంగా మీరు మీ కార్యాలయంలో ఒంటరిగా భావించవచ్చు. 3వ వారం నుండి మీ పదవిలో మెరుగుదల ఉంటుంది మరియు కొంత మద్దతు లభిస్తుంది. పనిభారం కూడా తగ్గుతుంది. తప్పుడు సంభాషణ లేదా తప్పుడు సమాచారం కారణంగా మీకు పనిలో కొంత గందరగోళం కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు ఈ రకమైన విషయాలతో జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ నెల మొదటి భాగంలో మీ పదవిలో వృద్ధి కూడా ఉండవచ్చు, కానీ అది మీకు ఎక్కువ పని భారాన్ని కూడా ఇస్తుంది. కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి మరియు మీకు అశాంతి భావన కూడా ఉండవచ్చు. తరువాత 3వ వారంలో మీ కుటుంబ జీవితంలో కొంత మెరుగుదల చూస్తారు. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ జీవిత భాగస్వామికి కడుపు మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. తరువాత వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు, కానీ అదే సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా అయితే ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు కడుపు మరియు ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. సమయానికి ఆహారం మరియు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు అశాంతికి కూడా అనిపించవచ్చు మరియు మైగ్రేన్ లేదా మడ సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి సాధారణ సమయం ఉంటుంది. కష్టపడి పనిచేసినప్పటికీ ఈ నెలలో మీ వ్యాపారంలో సాధారణ వృద్ధిని పొందుతారు. పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. మీ కస్టమర్లతో అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దీనివల్ల మీ వ్యాపార గురించి ప్రతికూల ప్రచారం జరగవచ్చు. నీచబుధుడు మీ కస్టమర్ల కారణంగా వ్యాపారంలో కొన్ని అనవసరమైన సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి వ్యాపారంలో నష్టాలను నివారించడానికి మీ కస్టమర్లతో నిజాయితీగా ఉండండి. విద్యార్థులకి కొంచెం కష్టకాలం ఉంటుంది. కోరుకున్న ఫలితం పొందడానికి మీరు కష్టపడి చదవాలి. నిరాశ చెందకుండా లేదా మీ విశ్వాసాన్ని కోల్పోకండి, ఎందుకంటే 3వ వారం నుండి మీరు మెరుగైన సమయాన్ని చూస్తారు. నీచ బుధుడు ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు మరియు నీచ కుజుడు కోపం మరియు అశాంతిని కలిగించవచ్చు. మీరు పాటించాల్సిన పరిహారాలు. ధనుసు రాశి 2025 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నువ్వులను దానం ఇవ్వండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఇవండి ఏప్రిల్ నెలలో ధనుసు రాశి ఫలితాలు. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.